ఈ దేశ సంపదనే ప్రజాస్వామ్యం ఈ రాజ్యాంగమే. ఈ రాజ్యాంగం లేకపోతే లానాంటోనికి మీలాంటి కూడా స్వేచ్ఛ లేదు. అందుకోసానికే కొంతమంది గుండాగిరితో గుండాయిజంతో మతం పేరుతో ఈ రోజు దేశం విచ్ఛిన్నం చేయాలని చేస్తారు. అందుకోసానికే అమిత్ షా గారిని కేంద్ర కేబినెట్ నుంచి బేషరతుగా బహిష్కరించాలని, వారిని మీద కేసులు పెట్టాలని, దేశ బహిష్కరణ చేయాలి వారికి. ఎందుకంటే చట్టాన్ని వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఈ దేశంలో ఉండే హక్కు లేదు. వాళ్ళు కేవలం కులం పేరుతో, వాళ్ళు కేవలం తర్వాత ఈ రోజు మతాల పేరుతో వాళ్ళ పార్టీ నడుస్తుంది. ఈ దేశ సంపదనే ప్రజాస్వామ్యం ఈ రాజ్యాంగమే. ఈ రాజ్యాంగం లేకపోతే లానాంటోనికి మీలాంటి కూడా స్వేచ్ఛ లేదు. అందుకోసానికే కొంతమంది గుండాగిరితో గుండాయిజంతో మతం పేరుతో ఈ రోజు దేశం విచ్ఛిన్నం చేయాలని చేస్తారు. అందుకోసానికే అమిత్ షా గారిని కేంద్ర కేబినెట్ నుంచి బేషరతుగా బహిష్కరించాలని, వారిని మీద కేసులు పెట్టాలని, దేశ బహిష్కరణ చేయాలి వారికి. ఎందుకంటే చట్టాన్ని వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఈ దేశంలో ఉండే హక్కు లేదు. వాళ్ళు కేవలం కులం పేరుతో, వాళ్ళు కేవలం తర్వాత ఈ రోజు మతాల పేరుతో వాళ్ళ పార్టీ నడుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.